మాతృదేవోభవ. కాలి అందె తప్ప లీలా ప్రపంచంబునందు ఎందు మాత్రమందమేమి గలదు తల్లి జగన్మాత. కాలి అందె తప్ప లీలా ప్రపంచంబునందు ఎందు మాత్రమందమేమి గలదు తల్లి. కన్నులలసిపోయెడునంత వరకు కాంసనిమ్ము వలదనకుము. కన్నులలసిపోయెడునంత వరకు కాంసనిమ్ము వలదనకుము. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 882వ భాగానికి స్వాగతం పలుకుతాం. సమాజంలో జరిగే సంస్కరణల గురించి మాట్లాడుతోంది సముద్రం. ఎవరో వచ్చుటకు ఉద్ధరించుటకు మీరీ సంఘమున్ ముద్దగా తవుడున్ చుట్టుగణించినారి. జన చైతన్య ప్రవాహంబునం సవరింపుల్ సహజముగా జరుగు. ఈ సంస్కార ధర్మం ముతామెవరో ముందుగనందుకుంద్రు కనరారే రాజులున్ రాములున్. సమాజమేమి తవుడు కాదు, చుట్టు కాదు, చలివిడి ముద్ద కాదయ్యా. అదొక జన చైతన్య స్రవంతి. అందరికీ మనస్సు ఉంది, బుద్ధి ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి, అందరూ ఆలోచిస్తారు. కాబట్టి జనంలో ఎప్పుడు ఏ చైతన్యం రావాలో అది రావడం కోసం కొందరు ముందు ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి ఆ చైతన్య స్పృహ కొంచెం ఎక్కువ. అందుకని వాళ్ళేదో అవతార పురుషులని కాదు అక్కడ, దాన్ని మిగిలిన వాళ్ళు అందుకోవాలి. అంటే ఈ చైతన్యం కలిగిన వాళ్ళు ఏం చేయాలి? ముందు చాలా ధైర్యంగా ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఎవరు రారు కూడా. చెరసాల తప్పదు, కొరడా దెబ్బలు తప్పవు, సమాజంలో చేత్కారాలు తప్పవు. అంతేకాదు రాక్షసులు ఎలా పుట్టారంటారు, మహాప్రచారాలు చేస్తారు. ఈయన పూర్వజన్మ కథ రాసేస్తారు. ఎందుకంటే ఆ జరగడం ఇష్టం లేక. ఇప్పుడు వీరేశలింగం గారిని ఎవరైనా విమర్శించమానండి, గోదాడప్పారావు గారిని విమర్శించ 1,00,000 మంది మీద పడిపోతారు. నువ్వు ఆయన అనడానికి నువ్వే ఉడవని. మరి ఆవేళ వాళ్ళకి తోడెవరు ఉన్నారండి? పోలీసు కొట్టాల్లో పెట్టి కొట్టారు వీరేశలింగం గారిని. అయితే నువ్వు పెళ్లి చేస్తావా అని ఎవరో విడాకులు ఇచ్చాడా? పెళ్లి చేయించాడు ఆయన. వాడు విడాకులు ఇచ్చేవాళ్ళేమో గౌరవిస్తున్నారు. ఎవరికి అన్నం పుణ్యం ఎరిగిన ఆడపిల్లలా ఆ వయసులో పెళ్ళిళ్ళ ఏవేవో చెప్పి అక్కడి నుంచి ఏదో చేసావు పోనీ. వాళ్ళు సమాన వయసులో చేశారు. ఆ వయసులో ఇప్పుడు 9 ఏళ్ల అమ్మాయిని 90 ఏళ్ళకి ఇవ్వడం అనేది ఏదో కొన్ని ప్రాంతాల్లో కొన్ని చోట్ల జరిగింది, అన్ని చోట్ల జరగదు. అది హైందవ ఆచారమే కాదు. 9 ఏళ్ళ వాళ్ళు 11 ఏళ్ళకి ఇచ్చారు. మా అమ్మ నాన్న పెళ్లి కూడా అలాగే జరిగిందిట. మా అమ్మకు 9 ఏళ్ళు, మా నాన్నగారికి 11 ఏళ్ళు. పైకి ఇక్కడ ఏదో శారదా యాక్ట్ని పెట్టారని యానాంలో ఎక్కడో చేసేట్టు పెళ్ళి. చేదలుచుకుని చేసేస్తారు. ఆ చైతన్యం తీసుకురావాలి. పోలీసు చట్టాల ద్వారా ఆపడం కష్టం, ఊరికే బెదిరించడానికి మనకు వస్తుంది. కానీ దాంతో చైతన్యం తీసుకురావాలి. నిజంగా వాళ్ళ ఇళ్లలోనే ఒక విప్లవం రావాలి. ఇవాళ 3 సార్లు తలాకిచ్చి విడిచిపెడతానన్న చోట విప్లవం అక్కడి నుంచే రావాలి. అది ఎంత అన్యాయం! అది వాట్సాప్లో తలాకేమిటి, పోస్ట్ కార్డులో తలాకేమిటి, ఏదో పత్రికలో ప్రకటన ఏమిటి, ఏమిటిది? వెళ్ళకూడంగా ఉంది ఆ స్త్రీ అంటే. ఏ మతం అయితే మాత్రం, ఏ జాతి అయితే మాత్రం, ఏ దేశం అయితే మాత్రం అందరం అంటామండి ఖచ్చితంగా. ప్రపంచమంతా స్త్రీలు పురుషులు ఒకటేనండి, ప్రతి వాళ్ళు అంటారండి ఆ మాట. మా మతం అనడానికి లేదండి, మానవత్వానికి సంబంధించిన విషయం ఇది, మతానికి సంబంధించింది కాదు ఇది. త్రిపుల్ తలాక్ ఏమిటి, విడాకులు ఏమిటి, అదేం ఆచారం, అదేం పద్ధతి. ఖచ్చితంగా అది జాతీయ చట్టం ద్వారా పరిహరించాల్సిందే. అది మనిషి హక్కులకు సంబంధించిన విషయం, ఇది మతానికి సంబంధించిన విషయం కాదు అది. అయితే ఆ వర్గాల నుంచే రావాలి, ఎక్కువ గొడవ జరగకుండా ఉండాలి. అలాగే మనం ప్రయత్నం చేయాలి. వాళ్ళలో సహృదయులు ఎంతమంది ఉన్నారు, ఎన్ని విశాల భావాలు ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళని కాస్త రేకెత్తించాలి. బాబు ఆలోచించండి అయ్యా, ఏమిటిది అంటే ఎప్పుడప్పుడు వస్తుందండి ఖచ్చితంగా. చాలా మతాల్లో చాలా విప్లవాలు వచ్చాయి, ఖచ్చితంగా వస్తాయి. ఆ మాటకు వస్తే ఏ మత ప్రవక్తల పేరు వీరు చెబుతున్నారో ఆ ప్రవక్తలు కూడా విప్లవం తీసుకొచ్చిన వారే, అంతకుముందు ఉన్నదాన్ని వ్యతిరేకించిన వారే. లేకపోతే ఇది మతం అయ్యేదే కాదు. అప్పుడు వారిని బాధించారు, అంతకుముందు ఉన్నవాళ్ళు వారిని బాధించారు. వారు ఎన్నో ఎదుర్కొన్నారు, మళ్ళీ వారి పేరు మీద ఏవో జరుగుతుంటే ఎలా ఊరుకుంటారండి? అందుకే సహజంగా జరుగుతాయి. ఈ సంస్కర్తలు అన్నవాళ్ళు తమ సహజమైన చైతన్యం కారణంగా దాన్ని ముందు అందుకుంటారు. కనరారే రాజులు రాములు, రాజా రామ్మోహన్ రాయ్ ఎలా సహిస్తారు? అంచేత ఏవో జరిగాయి ఒకప్పుడు. అనేక రకాల సమాజాల్లో అనేకం జరిగాయి. ఈవేళ మనం చేయకుండా ఉంటే చాలు. ఏకంగా ఇప్పుడు ఆ పూర్వ సమాజాలను విమర్శిస్తూ కూర్చోకల్లా, దానివల్ల ప్రయోజనం లేదు. ఊరికే పాతను పొగుడుకుంటూ కూర్చోవడం వల్ల ఎలాగైతే ప్రయోజనం లేదు, ఊరికే పాతను విమర్శిస్తూ కూర్చోవడం వల్ల కూడా ప్రయోజనం లేదు. మొత్తం మీద అది ఏదైనా మనం చెయ్యాలా వద్దా, మనకు ఎంతవరకు ఉపయోగిస్తుంది. ఎన్నో అతి ప్రాచీనమైన విషయాలు ఇప్పటికీ ఉపయోగపడి ఉన్నాయి.
ఆ ఉపయోగపడేవి ఎన్ని నాళ్ళైనా గ్రహించాల్సిందే. కరాగ్రే వసతే లక్ష్మి ఎంత బాగా చెప్పుకున్నాం మనం. అది బాగా ప్రాచీన శ్లోకమే, మరి ఎక్కడదో కూడా తెలియదు ఎవరు రాశారో. మరి ఎంత బాగుంది అది. దాంట్లో ప్రాచీనం ఆధునికమే ఉందండి, ఎప్పుడు ఉపయోగపడుతుంది. ఆ విశాల హృదయం ఉండాలి. పురాణమిత్యేవన సాధు సర్వం నచాపి కావ్యం నవమిత్యవద్యం. మాళవికాగ్నిమిత్రంలో కాళిదాసే చెప్పాడు, పురాణమిత్యేవన సాధు సర్వం నచాపి కావ్యం నవమిత్యవద్యం సంతః పరీక్షాన్యతరద్భజంతే మూఢక పరప్రత్యజనేయ బుద్ధికి. పాతది కదా అని ప్రతిదాన్ని పొగడకయ్యా. నచాపి కావ్యం నవమిత్యవద్యం. కొత్తది కదా అని ప్రతిదానా వీళ్ళు ఒకళ్ళు వచ్చారండి ఇక్కడ ఇంతకాలం బట్టి లేనిది, వాళ్ళకంటే వీళ్ళు గొప్పవాళ్ళ, ఈ ఇసనిపు మాటలు వద్దయ్యా. చూడవయ్యా అసలు అదేమిటో, చదవయ్యా, చూడవయ్యా, దాని ప్రయోజనం ఏమిటో చూడవయ్యా, అసలు వినవయ్యా ముందు వాడు చెప్పేది. ఓ కొత్త గ్రంథం నేను కొత్త దృష్టితో రాశాను. ఏమిటి నువ్వు రాసే దృష్టి నాళ్ళ బట్టి లేనిది అని అక్కర్లేదండి. ఆ దృష్టి ఏమిటో చూద్దాం, పోనండి అది బీజీలు చదువుదాం, విసుకొస్తే మానేద్దాం. సంతః పరీక్ష అన్యతరద్భజంతి. ఎప్పుడు సహృదయులైన వాళ్ళు పరిశీలించి తర్వాత మాట్లాడతారు. మూఢగా పరప్రత్యయ బుద్ధి. ఊరికే అరుగుల మీద కూర్చుని అరుగులు అరిగిపోయేలాగా కబుర్లు చెప్పే మేళ ఉంటారని, పని పాట లేని వాళ్ళు. ఇంకా కబుర్లో ఊళ్ళో అందరూ తిరుగుతూ ఉంటారు వాళ్ళు. మా పల్లెటూళ్ళలో మా చిన్నతనంలో చూసేవాళ్ళు ఇలాంటి వాళ్ళు. ఏం ఒక్క పని చేయరండి, కనీసం ఇంట్లో భార్యకి సాయం చేయరండి. పిలిచినప్పుడు వెళ్ళడం కాఫీ తాగడం, పిలిచినప్పుడు వెళ్ళడం అన్నం తినడం, ఇంతే. ఇంకా బయటకు వచ్చిన మొత్తం అఖిలాండ కోటి బ్రహ్మాండాలని విమర్శించడమే. ఇంతకంటే సమర్థులు ఎవరూ లేనట్టు. ఎందుకంటే వీడికే ఒక మనసులో భావన ఏమిటంటే, నేను ఇలా అరుగు మీద ఖాళీగా కూర్చోవడం వల్ల ఏ పని చేయట్లేదని, తెలివితేటలు లేవని అనుకుంటారేమో అని మొత్తం ప్రపంచ చరిత్ర అంతా మాట్లాడడం ఇక్కడ ఎందుకు. అంతకంటే ఇంట్లో కూర్చొని ఆ ఇళ్ళకి ఏమైనా సాయం చేస్తే మంచిది. అసలు గోంగూర ఆకులు ఒలిస్తే పచ్చడికైనా పనికొస్తాయి. అంతకంటే ఎవరో ముందుగా అందుకుంటారు. వారు క్రమంగా ముందు ప్రయత్నం చేస్తారు. వారిని వ్యతిరేకిస్తారు, కొట్టేస్తారు, తిడతారు, మొత్తం సమాజం వ్యతిరేకిస్తారు. భయంకరమైన శిక్షలు అనుభవించాలి అతను, తప్పదు. విపరీత ద్వేషాన్ని ఎదుర్కోవలసింది. ఆయన కాలంలో అది సాధ్యం కూడా కాకపోవచ్చు, కానీ తరువాత సాధ్యమవుతుంది. అందుకే ఇప్పుడు అంటున్నాడు కవి, సముద్రం అంటుంది. ఆ రాజా రామ్మోహన్ రాయ్ వాళ్ళ పేర్లు గుర్తొస్తే నాకు దృశ్యం కనిపిస్తుందయ్యా. చూడు కవి, ఎవరా ముగ్ధ మనోహరాంగి, ఎవరా ముగ్ధ మనోహరాంగి, కనులందేవో అపూర్వంబులౌ చివురుంగాం తులసంగుచుండే. ఎవరా ముగ్ధ మనోహరాంగి, కనులందేవో అపూర్వంబులౌ చివురుంగాం తులసంగుచుండే. నుదుటన్ సింధూర గంధర్వమే నవ కళ్యాణ మనోహర స్వరములు ఆనందంబుగా పాడు. ఎవరా ముగ్ధ మనోహరాంగి, ఎవరా ముగ్ధ మనోహరాంగి, కనులందేవో అపూర్వంబులౌ చివురుంగాం తులసంగుచుండే. నుదుటన్ సింధూర గాంధర్వమే నవ కళ్యాణ మనోహర స్వరములు ఆనందంబుగా పాడును. ఈ వివరంబుల్ మరి చాలవే, ఈ వివరంబుల్ మరి చాలవే, కనుగొనన్ వీరేశలింగాత్మజన్. ఎవరి ముగ్ధ మనోహరాంగి కవి, అటు చూడవయ్యా. నెల్సన్ మండేలాను చూపించాను నీకు, అలాగే ఇప్పుడు ఇంకో అమ్మాయిని చూపిస్తున్నా, నీ మనోభూమికలో దర్శించవయ్యా ఒక్కసారి చరిత్ర. ఆ వేళ ఆ పిల్ల, ఆ చిన్నపిల్ల, ఆ పునర్వివాహం దగ్గరుండి చేయించిన వీరేశలింగాన్ని తలుచుకుని ఎంత పులకించిపోయిందో. ఎన్ని వేల పాల సముద్రాలు పొంగితే ఆ పిల్ల కళ్ళల్లో నవ్వులకి సమానమవుతాయ్యా. కనులందేవో అపూర్వంబులు చివురుంగాం తులసంగుచుండే. ఆ కళ్ళల్లో ఆ చిగురాకులు లాంటి కాంతులు కిసలయాల ఎర్రచీరలు చూడవయ్యా. ఎంత ఆనందంగా ఉందో ఆ తల్లి, ఎంత ఆనందంగా ఉందో. కోటి జన్మల పుణ్యం కదయ్యా అటువంటి వాళ్ళని చూడడం. నుదుటన్ సింధూర గాంధర్వమే నవ కళ్యాణ మనోహర స్వరముల ఆనందంబుగా పాడు. అందరికి మళ్ళీ నేను కూడా బొట్టెట్టుకున్నా, అందరికి మళ్ళీ నేను కూడా మంగళసూత్రం కట్టుకున్నా, అందరికి మళ్ళీ నేను కూడా నల్లపూసలు వేసుకున్నా, అందరూ నాకు కూడా కాళ్ళకి పసుపు రాస్తారు, నాకు కూడా తాంబూలం ఇస్తారని ఆ పిల్ల ఎంత సంబరపడిపోతుందయ్యా. ఆ పిల్లకి ఆనందం కలిగించకూడదా? ఎక్కడవో శాస్త్రాలు 100 శాస్త్రాలు పట్టుకొని చర్చించాలా దీని గురించి? మానవత్వం అనే ఒక్క శాస్త్రం సరిపోదా? పరాశర స్మృత, యాజ్ఞవల్క్య స్మృత, మనుస్మృతి ఎందుకంటే మనస్మృతి ఎందుకంటే మనస్మృతి. మనకి బుర్ర లేదా, స్మృతి లేదా? ఆ స్మృతులు దేనికండి? ఇంక ఎక్కడెక్కడవో మాట్లాడుకుని ప్రతిదీ న్యాయమా ధర్మమా చర్చ అని ఎక్కడ చర్చలని ఎలా తగులుతాయండి? పైగా ఈ శృతి స్మృతి పురాణాలలో ఏది ఎప్పుడు వచ్చిందో, అందులో ఏది ప్రక్షిప్తమో ఏది నిక్షిప్తమో చాలా ఇబ్బందులు ఉన్నాయండి. అందులో చదువుతున్న వ్యక్తిగా చెబుతున్నాను నేను, చాలా ఇబ్బందులు ఉన్నాయి.
పుల్లెల శ్రీరామచంద్రుడు లాంటి మహానుభావుడు రామాయణానికి మొత్తం 7 కాండలో కూడా వ్యాఖ్యానం రాస్తూ ఇది ప్రక్షిప్తము ఇక్కడ నుండి, అందుకే పూర్వ వ్యాఖ్యాతులు దీనికి వ్యాఖ్యానం రాయలేదు అని రాశారండి. కొన్ని సర్గలు చూస్తే తెలుస్తుంది. పవిత్రం అనుకున్న దండం పెడితే ఏం తెలియదు, విశ్లేషణ చేయాలి. అంత మాత్రం చేత ఆయన దానికి వ్యాఖ్యానం రాయడం మానలా. ఎందుకంటే లోకంలో ప్రచారంలో ఉన్నాయి, మంచి విషయమే రాద్దాం. ఎందుకంటే తాటాకుల మీద పుస్తకాలు ఇవి, ఈ పురాణాలు సహా శృతులు సహా స్మృతులు సహా బుర్రలో ఉన్నంతకాలం ఉన్నాయి. తర్వాత తాటాకుల మీద పెట్టారు, అవి చూరుల్లో పెట్టారు. ఏమి పెట్టా బేడా ఏముందండి ఆ పూర్వం వాళ్ళకి పాపం, ఎంత పేద సంవత్సరాలు. అందులో ఆ రోజుల్లో బ్రాహ్మణులు అంటే ఖచ్చితంగా పేదవాళ్ళే. ఇంకో మాటలు అసలు పేదరికాన్ని వరించేవాళ్ళు, వాళ్ళు మహత్తరమైన జాతి బ్రాహ్మణ జాతి. పేదరికాన్ని వరించారు పనిగట్టుకుని. చొక్కా లేక దేశములు తిరుగు వాక్సూరులని ఎక్కడో పద్యం చెప్పాను నేను. చొక్కా లేక దేశములు తిరుగు వాక్సూరులు, మహాశాస్త్రములు పిక్కాబట్టిన వారు బ్రాహ్మణులని. చొక్కా లేకుండా తిరిగారండి. ఏమి త్యాగం అది. గాంధీ గారు అంటారేమిటి, మొత్తం బ్రాహ్మణులందరూ ఎవరికి చొక్కా ఉండేది కదా పూర్వం. ఎప్పటికీ సరైన బ్రాహ్మణుడు అలాగే ఉంటాడు. శాస్త్రాలు పిక్కబట్టారు, కింద కూర్చున్నారు, కిందే పడుకున్నారు. ఓ దుండుకుంట వేసుకోవడం, పడుకోవడం, ఆడాడు మరి కొంగాల పరుచుకోవడం, గడపే పడుకోవడం. ఎంత త్యాగాలు. ఎన్ని శాస్త్రాలు కనిపెట్టారు, ఎన్ని చదివారు. ఎవరు తక్కువ చేసి మాట్లాడతాం. అలాగే అహంకారాలు భరించగలమా? ఎప్పుడూ అహంకారము పనికిరాదు, ఆత్మన్యూనత పనికిరాదు. మనం ఏమిటో మనం తెలుసుకోవాలి, మన లోపము తెలుసుకోవాలి, మన గుణము తెలుసుకోవాలి. ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి, ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి. అలాంటి రోజుల్లో ఈ తాటాకు పుస్తకాలు పెట్టుకుందుకు ఏమున్నాయండి? ఏమైనా ఎనపెట్లా, బీరువాలా, సేఫ్టీ డిపాజిట్ లాకర్లా ఏమున్నాయండి? ఇవి తొండపెట్టులో పెట్టేవారు, చూరులో పెట్టేవారు. వాన కురిస్తే సగం తడిసిపోయేది పుస్తకం, వీడు చూసేలోగానే కుళ్ళిపోయేది. ఏవో కొందరు కొన్ని అందులో చేర్చేవారు. అదే తాటాకులు గడ్డమనే మాట వచ్చింది. కొత్త కట్టేసేవాళ్ళు ఏం చేస్తారు, వదిలేస్తారా శాస్త్రాన్ని? అలా కొన్ని చేరి ఇప్పుడు వాటి గురించి మనం ఊరికే టీవీల్లోనూ అక్కడ చర్చలు పెట్టుకుని ఇది ఎక్కడుంది అని నెంబర్లు చెప్పుకుని చర్చించి చేసే కంటే అసలు ఈనాటి సమాజానికి అది అవసరమా కాదా, అవసరం కాకపోతే తీసేయి. ఎంత గొప్ప ఆచారమైనా అనవసరమే. ఈనాటి సమాజానికి పనికొస్తుందో పనికిరాదా తీసేయలేతే. పనికొస్తుందంటే కృతయుగం నాటిదైనా సరే తెచ్చిన ఎత్తిని పెట్టుకుంటాం. ఈనాటి సమాజానికి పనికొస్తుందో పనికిరాదో తెలుసడానికి మన బుర్ర సరిపోదండి, మనలో ఉండే మానవత్వం సరిపోదండి. దానికి బ్రాహ్మణత్వం, కమ్మత్వం, రెడ్డిత్వం, మానత్వం, మాదిగత్వం ఇన్ని త్వాలు కావాలా? మానవత్వం అనే ఒకటి సరిపోదా? ఇక ఇవన్నీ ప్రవేశించాక ఏమవుతాయి కులాలు? అది ఎవరు చెప్పారు? ఫలానా కులం వాళ్ళు కాబట్టి మనం వ్యతిరేకించాలని కులద్వేషం కారణంగా వ్యతిరేకిస్తారు. మానవత్వం అనే ఒక్క మాట సరిపోదా? ఈ బిళ్ళలు తీసేయలేమా? కాసేపు మంచి గురించి ఆలోచించేటప్పుడు ఈ బిళ్ళలు దేనికండి? కులం బిళ్ళ, మతం బిళ్ళ, ప్రాంతం బిళ్ళ, మగాళ్ళ పురుష బిళ్ళ అన్ని రకాలు తగిలించుకోవాలా? ఈ పుంస్త్వాలు, స్త్రీత్వాలు అవసరమా? మనిషిగా ఆలోచించలేమా? అదే బాధ మనకొస్తే, అదే బాలవేతంతోగా మనం పుడితే, అదే జీవితాంతం పిండి రూపుకుంటూ మనం బతకాల్సి వస్తే, అదే వంటకు పనికొచ్చి వడ్డానికి పనికిరాని స్థితి మనకొస్తే, మనం ఆ వితంతో అయితే, ఇదండి ఆత్మవత్ సర్వభూతాని శ్రీతాం ధర్మ సర్వస్వం శృత్వాచైవ అవధారయతం ఆత్మన ప్రతికూలాన్ని పరీక్షాంన సమాచరేత్. అన్ని ధర్మాలు విను, అన్ని శాస్త్రాలు చదువు, నీకు ఏది పనికిరాదు అది ఇతరులకు కూడా పనికిరాదని గ్రహించమన్నాడు. దాన్నే తెలుగులో చెప్పారు, ఒరులేజీవి వినరించిన నరవర అప్రియము తన మనంబునకు తాను ఒరులకును విశేయకునికి పరాయణము పరమధర్మ పదములకెళ్ళని. ఇతరులు ఏ పని చేస్తే మనకి బాధగా ఉంటుందో అది ఇతరుల పట్ల మనం చేయకుండా ఉండడమే కదా ధర్మం. దీనికి శాస్త్రాలు దేనికండి? ఆ పిల్ల స్థానంలో మనం ఉంటే అలా ఆలోచించాడు వీరేశలింగం. అందుకే ఆయన హృదయం కదిలింది. కొన్ని లక్షల జనాన్ని కదిలించాడు. ఒక్క రాజమండ్రి ఏమిటి, 3 లోకాలు కదిలే వీరేశలింగం పిలుపుకి. ఎక్కడ దురాచారాలు ఉన్నాయో అక్కడ వాళ్ళందరూ కదిలారు. ఆ యువకులు కదిలారు, ఆ యువతులు కదిలారు. ఆయన పెద్ద గురువు అయ్యాడు, జగద్గురు అయ్యాడు. నవ కళ్యాణ మనోహర స్వరముల ఆనందంబుగా పాడు ఈ వివరంబులు మరి చాలవే కనుగొనను వీరేశలింగాత్మజన్. ఆ అమ్మాయి వీరేశలింగం గారు అమ్మాయి అయ్యా, ఎవరమ్మాయో మనకెందుకు? ఆ బాలవేతంతో మళ్ళీ పెళ్లి చేశాడు ఆయన. ఆ అమ్మాయి వీరేశలింగ ఆత్మజ. ఇవి సరిపోవా? ఇలాగా సంఘ సంస్కర్తల యొక్క సంస్కరణల్ని మనం ఆలోచించాలి. కానీ వాళ్ళు ఏదో ఒక వర్గాన్ని తక్కువ చేశారు, ఎవరినో ఏదో, అసలు వర్గ దృష్టి మానేసి మంచి అన్నారా చెడ్డ అన్నారా అన్నది మంచి మాట చెడ్డ మాట అంతే, ఎవరిని అన్నారనేది కాదు. పుస్తకాలను కూడా విమర్శించడం అలా మొదలుపెట్టాక మనం ఏ కులమో చూసుకోవడం, ఆ కులాన్ని విమర్శిస్తూ ఎవరైనా పుస్తకం రాస్తే వెంటనే తిరుగుబాటు. అంటే ఇంకో కులాన్ని అంటే మనకేమీ లేదేమండి? మరి ఇలా ఎవరి కులం గురించి వాళ్ళు ఆలోచిస్తే మనిషి గురించి ఆలోచించేవాళ్ళు ఎవరండి?
సిక్కులు పోతే సిక్కులే ఏడుస్తారా? హిందువులు కాశ్మీరంలో హిందువులకి ఏదైనా పండితులకు అన్యాయం జరిగితే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళే ప్రకటనిస్తారు. ముస్లిం సంఘాల వాళ్ళు ఎవరూ మాట్లాడరు. ఓ మసీదు కూలిపోతే ముస్లింలకు అన్యాయం జరిగితే ముస్లిం వాళ్ళే మాట్లాడతారు, హిందువులు ఎవరు మాట్లాడరు. ఎక్కడ గీతలో మనుజుడీలకైనా ఏడ్చాడు వాడు లేడుగా, మనిషి పోయాడే, మనిషికి అన్యాయం జరిగింది అని మనం మాట్లాడలేమా? ఇవాళ కులభూషణ్ యాదవ్కి అన్యాయం జరిగితే పార్లమెంట్లో అన్ని పార్టీల వాళ్ళు సమర్థించలేదండి. పాకిస్తాన్ కదా ఏమైనా ముస్లింలు సమర్థించారా? లేదండి, వ్యతిరేకించారండి. మా ముస్లిం సోదరులందరికీ నమస్కారం, వారు వ్యతిరేకించారండి. ఆ జాదవ్ను తీసుకురావడానికి, ఆయనకు మరణశిక్ష తప్పించడానికి ఏమైనా చేయండి అని మాట్లాడారండి. అక్బరుద్దీన్ ఓవైసీ సహా అందరూ పార్లమెంట్లో మాట్లాడారండి. మానవత్వం అందరిలో ఉంది, మనం గమనిస్తున్నాం. ఒక భారతదేశీయుడుగానే అతన్ని ప్రేమిస్తున్నాం తప్ప ముస్లిమా హిందువా అని మనం ఆలోచించట్లేదే. అలాంటి సంఘటనలు జరిగినప్పుడు, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేసినప్పుడు, అనేక రకాల సందర్భాల్లో స్వతంత్ర పోరాటాలు చేసినప్పుడు హిందూ, ముస్లిం, క్రైస్తవ, నాస్తిక, ఆస్తిక, కమ్యూనిస్టు ఏ భేదాలు లేకుండా అందరం పోరాడాం కదా. ఇవాళ ఎందుకండి కుల సంఘాలు పెట్టుకుని ఎక్కడికక్కడ చీలిపోతున్నాం? మన కులం వాడు అనగానే దుర్మార్గం చేసినా సమర్థిస్తున్నాం, రైళ్లు అంటించేసినా సమర్థిస్తున్నాం. మన కులవాడు కాకపోతే గడ్డిపరకు అంటించినా సరైన ఎరంగా భావిస్తున్నాం. ఇటువంటి జాతి ఎటువంటి స్థితికి దిగిపోయిందండి? నిర్వీర్యం అయిపోయిన సర్వోన్నతమైన జాతి ఈ సంకుచితమైన భావాల కారణంగా. అటువంటి మహానుభావులైన సంస్కర్తల వాక్యాలతో మనం స్ఫూర్తి పొందాలి. వారు ఏ కులమని ఆలోచించి మిగిలిన కులాల వాళ్ళు ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడడం కాదు. లేదు, వారు ఏ కులం ఆచారాలను విమర్శించారో అవి పట్టుకుని ఆ కులం వాళ్ళందరూ వారి మీద వ్యతిరేకంగా మాట్లాడడం కాదు. ఇప్పటికీ కన్యాశుల్కం నాటకం మీద వచ్చే విమర్శలు చూసే నేను మాట్లాడుతున్నా. గొప్ప నాటకం, సందేహం ఏమీ లేదు. ప్రాచీన నాటక లక్షణాలతో దాన్ని చూడకూడదు. కన్యాశుల్కాన్ని బట్టి నాటక లక్షణాలు తిరిగి రాసుకోవాలి. అంత గొప్ప నాటకం అది చదివిన వీరాభిమానంతోనే నా చిన్న కొడుకు గురజాడ అని పెట్టుకున్నాను. వీళ్ళు నిజంగానే వాడు హాయిగా సంప్రదాయాన్ని ఆధునికాన్ని సమన్వయం చేస్తూ ప్రవచనాలు ఇస్తున్నాడు. మా మార్గంలో నడుస్తున్నాడు. వారసుడు వచ్చాడు, చక్కగా ఇప్పటికీ ఒక 20 ప్రవచనాల పైన ఇచ్చాడు. అందరూ ఆదరిస్తున్నారు. నిన్నగాక మొన్న విజయవాడలో 3 రోజులు రామాయణం మీద మాట్లాడారు, పెద్దలు ఆశీర్వదించారు. పొద్దుటూరులో సౌందర్యలహరి మీద మాట్లాడారు, పెద్దలు ఆశీర్వదించారు. కాశీఖండం, భీమఖండం, శివానందలహరి ఇవన్నీ మాట్లాడుతున్నాడు. నేను పెట్టిన గురజాడ పేరు. ఒక పక్క సంస్కరణ, అభ్యుదయ భావాలు ఉన్నాయి. హాయిగా సంప్రదాయం పట్ల సమర్థిస్తూ హాయిగా మాట్లాడుతున్నాడు. నేను నేర్పింది నాకు తెలుసున్నది అదే, నేను నేర్పింది అదే. నేను ప్రత్యేకించి కూర్చోబెట్టే నేర్పల, నా మాటలు గమనించారు, నేర్చుకున్నారు. ఒక దీపం వెలుగుతూ ఉంటే దీపం ఇంకో దీపాన్ని దగ్గరికి రమ్మని చెబుతుందా? వెలుగు ప్రసరించదా? అలాగే ప్రసరించింది నా అదృష్టం కొద్ది. ఇప్పుడు గురజాడ అనగానే ఖచ్చితంగా ప్రాచీనాన్ని వ్యతిరేకించాలా? గురజాడ వారు వ్యతిరేకించలేదే. అలాగా ఏది మంచో అదే చెప్పాడు ఆయన. శ్రీశ్రీ కూడా ప్రాచీనాన్ని వ్యతిరేకించలేదు. జగద్గురు శంకరుడు ఎచ్చడా, చక్రవర్తి అశోకుడు ఎక్కడా అన్నాడు. శంకరాచార్య మళ్ళీ పుట్టాలని కోరుకున్నాడండి శ్రీశ్రీ. ఈ సమన్వయ భావన ఉంటే సమన్వయమే భారతీయం. ఎంత చక్కగా అభివృద్ధి సాధిస్తాం. ఈ సంస్కర్తల స్ఫూర్తి వాక్యములతో ఈనాడు విశ్వంబున దీసార ప్రతిభాసమాన మహిళల్ దీపంబులై వెల్గరే. ఈ సంస్కర్తల స్ఫూర్తి వాక్యములతో ఈనాడు విశ్వంబున ధీసార ప్రతిభాసమాన మహిళల్ దీపంబులై వెల్గరే. స్త్రీ సాధించగలేనిదేమి వినుమా స్త్రీవాద పున్నాదముల్. స్త్రీ సాధించగలేనిదేమి వినుమా స్త్రీవాద పున్నాదముల్. మిసాలోడినవన్ని రంగముల సుమ్మి కొప్పులొప్పుంగనన్. మిసాలోడినవన్ని రంగముల సుమ్మి కొప్పులొప్పుంగనన్ అని చమత్కారంగా చెబుతున్నాడు. అన్ని రంగాల్లో ఈ మధ్య మీసాలు ఓడిపోయాయా, కొప్పులే నెంబర్ 1. మరి కొప్పులేవి కొత్తిమీర కట్టలేనాయి. ఏం చేస్తాం? మగాళ్ళకి ప్రత్యేకంగా మీసం, స్త్రీలకి ప్రత్యేకంగా కొప్పు తీసుకున్నాడు కవిత్వం. ఈ సంస్కర్తల స్ఫూర్తి వాక్యములతో ఈనాడు విశ్వంబునన్ ధీసార ప్రతిభాసమాన మహిళలు దీపంబులై వెల్గరే. ఇటువంటి సంస్కర్తలు అందించినటువంటి స్ఫూర్తి వాక్యాలతో చదువుకొని స్వతంత్రంగా జీవించి పెద్దవాళ్ళై కుటుంబ బాధ్యతలు వహిస్తున్నటువంటి స్త్రీలు దీపంలా ప్రకాశించట్లేదా? దీపాల్లా. ఆవిడ ప్రత్యేకంగా బాలికల పాఠశాలలు పెట్టించాడు వీరేశలింగం గారు. పెద్దలు చాలామంది చేశారు. రఘుపతి వెంకటరత్నాయుడు గారు జీవితాన్ని ధారపోసాడు. వెంకటరత్నాయుడు గారు అయితే ఆ వేశ్య వృత్తి నిర్మూలన కోసం
విశ్వవిద్యాలయ కులపతిగా ఉండి రూపాయి జీతం తీసుకుని మిగిలినంతా మొత్తం ధర్మానికి ధారపోశాడు ఆయన సంఘానికి. ఆజన్మ బ్రహ్మచారిగా బతికి మహానుభావుడు నిజంగా. ఎటువంటి సంస్కర్తలు ఉన్నారండి తెలుగు వాళ్ళలోనే, ఇంత జీవితాలు ధారపోసేశారు. ఇప్పుడు ఫోటోలు ఇళ్లలో పెట్టుకుని రోజు దండాలు పెట్టుకుని పిల్లలకి ఆ విషయాలు చెప్పొద్దా? అందుకోసం కదా ఫోటోలు ఉండేది, ఊరికే దండేయడానిక. ఈనాడు విశ్వంబనం ధీసార ప్రతిభా సమాన మహిళలు దీపంబులై వెలగరే. ధీసార ప్రతిభ సమాన మహిళలు అని కూడా అనుకోవచ్చు. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందారండి. దీపంబులై వెలగరే. సునీత విలియమ్స్ పైకి వెళ్ళింది ఆవిడ, ఆకాశయానం చేసింది, రోదసీయానం. ఏ రంగంలో లేరండి. వీళ్ళు పోలీసు రంగంలో, రక్షణ రంగంలో, సైన్యంలో ప్రవేశిస్తున్నారు. అన్ని రంగాల్లో తమ తమ ప్రతిభ చూపిస్తున్నారు. ఎందులోనూ మేము ఎవరికి తీసుకోమనే విషయాన్ని మన స్త్రీలు నిరూపణ చేసుకుంటున్నారు. అందుకే మనం స్త్రీల విషయంలో మన దృష్టి మార్చుకోవాలి. ఇప్పటికీ చాలా మందికి మారట్లా, ఇంకా అలా పాత దృష్టితోనే మాట్లాడటం. స్త్రీ అనగానే ఏదో అందం, సౌందర్యం, ఇంకేం లేదా. వంకాయ వేపుళ్ళ వంటలక్కయ్య కాదు లక్షణ జీతాల లక్షిత లక్షణాంగి. వంకాయ వేపుళ్ళ వంటలక్కయ్య కాదు లక్షణ జీతాల లక్షణాంగి. పతికి సేవలు చేయు పత్నీవ్రతమే కాదు పతికి పాఠము నేర్పు పంతులమ్మ. పతికి సేవలు చేయు పత్నీవ్రతమే కాదు పతికి పాఠము నేర్పు పంతులమ్మ. ఇల్లు దిద్దుకొనిడి ఇంటి దీపమే కాదు జాతి దిద్దగ జాలు జయ పతాక. ఇల్లు దిద్దుకొనిడి ఇంటి దీపమే కాదు జాతి దిద్దగ జాలు జయ పతాక. శనగ పేరంటాల శ్రవణం మే కాదు ప్రజల నేలగ జాలు భాద్రపదం. శనగ పేరంటాల శ్రావణం మే కాదు ప్రజల నేల గజాలు భాద్రపదము. ఆధునిక భారతీయ సతి అందుకొనిన శిఖరములనందగాలేదు సీతనగము. ఆధునిక భారతీయ సతి అందుకొనిన శిఖరములనందగాలేదు సీతనగము. ఎదిగినంతగా ఒదిగినారీ మహిళలు, ఎదిగినంతగా ఒదిగినారీ మహిళలు. భారతీయతలోని సంస్కారమదియే. ఇప్పుడు అవధానంలో చెప్పిన పద్యం ఇది. ఆధునిక మహిళ గురించి చెప్పండి ఏంటి? ఆధునిక మహిళ భారతదేశ ప్రపంచ చరిత్రను పునర్లిఖిస్తుంది అన్న గురజాడ మాట నిజమైందా లేదా? ఇక్కడే స్త్రీలు కూడా ఒక్కటి గమనించాలమ్మా. విచ్చలవిడితనం పనికిరాదు, విపరీత వేషాలు పనికిరావు. అక్కడే సమాజంలో స్త్రీల పట్ల వ్యతిరేక వ్యాఖ్యలు ఆ కారణంగానే వస్తున్నాయి. సక్రమంగా ఉండేవాళ్ళని ఎవ్వరూ ఏమీ అనరు. పురుషులు ఎలాగైతే మా ఇష్టం అని ప్రవర్తిస్తే స్త్రీలు వాళ్ళని రాక్షసులుగా భావించారో, ఇవాళ స్త్రీలు మళ్ళీ పెత్తనం చేసి రకరకాలుగా వ్యవహరించి విచ్చలవిడిగా ప్రవర్తించి మా ఇష్టం అంటే మరి అవే వ్యాఖ్యానాలు అక్కడి నుంచి రావండి. స్త్రీలలోనే పెద్దవాళ్ళైన వాళ్ళు జాగ్రత్త పడి చిన్నవాళ్ళకి చెప్పాలి, కుటుంబంలోనే చెప్పాలి. అమ్మా, స్వేచ్ఛ అంటే విపరీతం కాదు. స్వేచ్ఛలో చాలా బాధ్యత ఉంది. అది ఇచ్ఛాశక్తి స్వరూపం అమ్మ. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి, సర్వాధార సుప్రతిష్ఠ సదసద్రూపధారిణి. ఆ ఇచ్ఛాశక్తి సర్వాధారం. అందుకే ఇచ్ఛాశక్తి సర్వాధారం, జ్ఞానశక్తి సుప్రతిష్ఠితం. సరిగ్గా మూడింటికి మూడు. క్రియాశక్తి అదే సదసద్రూపధారణ, సత్ రెండు రూపాలు ధరించింది, అదే క్రియాశక్తి. జ్ఞానశక్తి సుప్రతిష్ఠితం, ఎప్పుడు ఉన్నదే ఉండేది. ఇచ్ఛాశక్తి అసలు మూలం అన్నిటికీ ఆధారం, లేకపోతే ఈ సృష్టి వచ్చేది కాదు. ఆ శక్తిని జాగ్రత్తగా వాడుకోండి అని చెప్పాలి కదా, అది తెలియదు. అందుకని అప్పుడు ఏమవుతుంది, సరిగ్గా అలా ఏలగలిగితే స్త్రీలు ముందు ఏమిటి, ఇప్పుడు స్త్రీలు ఏలుతున్నారండి, ఇంతవరకు పురుషులు ఏలారండి అంటే పోనీ స్త్రీలను ఏలనివ్వండి. ఏలిరి పురుషోత్తములు 50 ఏండ్లకు పైన ఇంకా స్త్రీలేలని ఏమి దోషం ఒక 50 ఏండ్లను. వారు కూడా సత్పాలన చేయకున్నయడ పైబడి ఏలడి వారెవరో చాలను చెప్పగా వినగజాలవు నీవును ఊహజేయుమీ అని ముగిస్తోంది ఈ పూటకి. అబ్బాయి, పురుషులు ఆడవాళ్ళు పరిపాలిస్తున్నారు, ఆ చివర ఈ చివర దేశంలో ఆడవాళ్లే ఉన్నారు, రకరకాలుగా ఉన్నాయి బుద్ధులని. ఆడవాళ్ళు కాబట్టి ఉండవండి, మనుషులు కాబట్టి ఉన్నాయి. దోషాలు పురుషుల్లోనూ ఉన్నాయి. ఎక్కడో 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులను అనుకోవాల్సిన పనే ఉంది. లాలూ ప్రసాద్ యాదవ్ గారు, ములాయం సింగ్ యాదవ్ గారు ఇంతకంటే గొప్పగా ఏమైనా పరిపాలన చేసేశారా? వాళ్ళలోనూ ఉన్నారు బుద్ధులు. అందుకని ఒక్క మాట చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. ఏలిరి పురుషోత్తములు 50 ఏండ్లకు పైన, ఇంకా స్త్రీలేలని ఏమి దోషం ఒక 50 ఏండ్లు. 50 ఏళ్ళు పైన 70 ఏళ్ళు అయింది ఇప్పటికి. ఈ కావ్యం రాసేటప్పుడు 50 కాబట్టి ఇప్పుడు 70. ఏం పరిపాలించలేదు, పోనీ వీళ్ళని పరిపాలించిన ఇంకో 50 ఏళ్ళు. ఏమిటట, వాళ్ళు వీళ్ళు కాకపోతే ఎవరు పరిపాలిస్తారో తెలుసుగా అంటున్నాడు వ్యంగ్యంగా. అందుకని వదిలే ఆ విషయాన్ని ఏం పోయింది. అందుకని స్త్రీలా పురుషుల అన్న సమస్యను బట్టి మనం విమర్శించకూడదని. ఆడవాళ్ళు కాబట్టి పెడబుద్ధులు ఉన్నది, మగవాళ్ళలో కూడా పెడబుద్ధులు కాదు పేడబుద్ధులు ఉన్నాయి. మనిషి మనిషి మనిషి, ఆ మనిషిలో కూడా షీ ఉంది. గమనింతుముగాక. సెలవు.